రాష్ట్ర నూతన కురబ సంఘం కమిటీని సోమవారం మూడోసారి స్టేట్ ప్రెసిడెంట్గా ఎంపికైన జబ్బల శ్రీనివాసులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ప్రకటించారు. గత నెల 23వ తేదీన మదరపల్లి రామతులసి ఫంక్షన్ హాల్ నందు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ఒక్కొక్కరిని రాష్ట్ర కమిటీలో తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా జబ్బలు వివరించారు. రాష్ట్ర శాశ్వత ఫౌండర్గా కత్తి అర్జునరావు నాయకత్వంలో తమ కమిటీ ముందుకు నడుస్తుందని జబ్బల శ్రీనివాసులు తెలియజేశారు. ఈ నూతన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు తాము వదిలేది లేదని తెలియజేశారు. నా పేరు జబ్బల శ్రీనివాసులు. తిరుపతి మీడియా మిత్రులకి, మా తోటి కుల బాంధవులకి, జిల్లా కార్యవర్గ సభ్యులు, తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులకి, జిల్లా యువత సభ్యులకి, అది రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ తిరుపతిలో ఉన్న వారికి పేరు పేరున ధన్యవాదాలు. గత నెల 23వ తారీఖున మదనపల్లి పట్టణంలో రామతులసి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. 9వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం ఇంత రాజకీయ చైతన్యం తెప్పిలేకపోయింది. మా సంఘం ఏర్పడినాక ఫౌండర్ తట్టి అర్జునరావు విజయవాడలో ఉంటారు. వారు ఒక టీం ఏర్పాటు చేసినాక వారి అడుగుజాడల్లో మేమంతా నడుస్తున్నాం. వారి మార్గదర్శనంతో రాజకీయంగా గతము ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు కానీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి సర్దిద్దుతా ఉన్నారు. అది రూపుమాపి రాజకీయంగా రాయలసీమలోనే కాదు, ఆంధ్రాలో అంటే నెల్లూరు గట్ సైడు గోదావరి జిల్లాల వరకు విస్తరించి ఉన్నారు. వీళ్ళందరినీ పరిగణలో తీసుకొని గత నెల 23వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్లో నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. తట్టి అర్జునరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, శాశ్వత ఫౌండర్గా అతను ఉంటారు. 3వసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రధాన కార్యదర్శిగా ఉస్కేరి లింగమూర్తి అనంతపూర్ వారికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ట్రెజరర్గా గత 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర కమిటీలో చురుకైన పాత్ర వహిస్తున్న చిరతల విఠల్ గౌడ్ని అతనికి అవకాశం ఇచ్చినాం. ప్రథమ ఉపాధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన నా పక్కనున్న లయన్ నాగేశ్వరరావు అన్న గారు, అదేవిధంగా ఈ తిరుపతి పట్టణంలో కె రెడ్డి కుమార్ గారు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటి గారు ఉపాధ్యక్షుడు ఉన్నారు. హిందూపూర్కి చెందిన కేవి చలపతి గారు ఉపాధ్యక్షుడు అయినారు. అదేవిధంగా కుప్పం చెందిన సంతోష్ అతను వైస్ ప్రెసిడెంట్గా అయినారు. ఇంకొక అతను ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి అతను గతంలో పనిచేసినాడు. కొన్ని కారణాల వల్ల అతను తొలగించడం, మళ్ళా గౌరవ అధ్యక్షుడి సూచనల మేరకు అతను తిరిగి వైస్ ప్రెసిడెంట్గా సూర్యనారాయణ గారిని తీసుకున్నాం. అదేవిధంగా సెక్రటరీస్గా పీలేరుకు చెందిన వెంకటరమణ గారిని నియమించినాం. కర్నూలు జిల్లా చెందిన సీతారామయ్య గారు, గుంటూరు చెందిన బీరయ్య, హిందూపూర్ చెందిన కృష్ణగౌడ్, కళ్యాణదుర్గంకు చెందిన రామాంజనేయులు, రాయచోటికి చెందిన జి రెడ్డన్న, గౌరవనీయులు రిటైర్డ్ డిఎస్పీ తిరుపతి వాసువులు పోతప్ప గారు మళ్ళా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా గుంటూరుకు చెందిన పరమేష్ వీళ్ళు కార్యదర్శులుగా ఎన్నికైనారు. అధికార ప్రతినిధిగా రిటైర్డ్ డిఎస్పీ సార్ మన నంజుండప్ సారుని అవకాశం నియమించడం. అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా జె దుర్గాప్రసాద్ నియమించడం. ఆర్గనైజింగ్ సెక్రటరీగా కర్నూలు చెందిన కన్నేకల్ బాబు, ఆదోని చెందిన రఘురాముడు, అదేవిధంగా ఏలూరు జిల్లా గోవిందరావు, అదేవిధంగా చిత్తూరు జిల్లా హరినాథ్ని నియమించినాం. న్యాయ సలహాదారులుగా రాయచోటికి చెందిన రవిశంకర్, అదేవిధంగా గన్నవరం చెందిన అంజయ్య, అనంతపూర్ చెందిన గోపాల్ గారిని లీగల్ అడ్వైజర్గా నియమించడం. ఈసీ మెంబర్స్గా ఈశ్వరయ్య గారు ఇతను మన రాజంపేట, అదేవిధంగా బి జగదీష్ ఇతను అనంతపూరు, బి శ్రీనివాసరావు ఏలూరు,
బి భూషణం కృష్ణా డిస్టిక్ విజయవాడ, వై వెంకటవాణి విజయవాడ, వై మల్లేశ్వరి విజయవాడ, చంద్రశేఖర్ విజయవాడ, కె రామచంద్ర హిందూపూర్, సంతోష్ ఆదోని, కప్పల అనిల్ బత్తలపల్లి అంటే ధర్మవరం, దివిటి సోమశేఖర్ రాప్తాడు, జి రమేష్ ఇతను అనంతపూరు. అదేవిధంగా రాష్ట్ర యువత కార్యవర్గంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర యువత అధ్యక్షుడిగా బీజేపీకి చెందిన రాప్తాడుకు చెందిన కాటమయ్య గారు యువత అధ్యక్షుడిగా ఎన్నికైనారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా తిరుపతికి చెందిన గుండ్లూరు శ్రీనివాసులు, కర్నూలుకు చెందిన కె రామకృష్ణ, అదేవిధంగా బత్తలపల్లికి చెందిన కె సురేష్, వీళ్ళు రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబడినారు. అదేవిధంగా ట్రెజరర్గా యూత్ బి మంజునాథ్ మదనపల్లి, ఉపాధ్యక్షులుగా యూత్ బండి కాశీ అనంతపూరు, పరమేష్ ఆదోని, బండి కేశవ రాప్తాడు నియమించినాం. అదేవిధంగా రాయచోటి యూత్ ఆంజనేయులు అనే అతన్ని అవకాశం కల్పించినాం. మహిళా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా హిందూపూర్కు చెందిన కురబ కార్పొరేషన్ డైరెక్టరు పరిమళ గారు నియమించినాం. అదేవిధంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా ఎం లక్ష్మీదేవి, ఈమె సర్పంచ్గా ఉన్నారు. ఈమె మదనపల్లికి చెందిన బాబు. రెండో రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పద్మావతి గారు, ఈమె హిందూపూర్ కాన్స్టిట్యున్సీ, ఈమె ఎక్స్ సర్పంచ్గా పనిచేసినారు. అదేవిధంగా మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులుగా తిరుపతికి చెందిన తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కుమారి గారిని నియమించినాం. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు చెందిన కళావతి గారు మహిళా అధ్యక్షురాలు జిల్లా, ప్రధాన కార్యదర్శిగా లలిత కుమారి, అదేవిధంగా చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఆర్లత, ప్రధాన కార్యదర్శిగా సి లక్ష్మీదేవి నియమించినాం. వీరందరూ గత నెల 23వ తారీఖున జనరల్ బాడీ తర్వాత ఎలక్ట్ అయినారు. వీరు అందరూ కలిసి ఐకమత్యంగా రాష్ట్ర సంఘాన్ని స్ట్రెంత్ చేసుకుంటూ భవిష్యత్తులో గతంలో చేసిన దానికన్నా మా ప్రధాన అజెండా తిరుపతిలో అన్ని కులాలకు సంఘాలకు స్థలాలు కేటాయించినారు. మాకు ఆమడ దూరంలో నిలిచిపోతాను. మీడియా మిత్రులు మీకు ఇదే సందర్భంలో ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్లు ప్రజాప్రతినిధులకు చేర్చమని పంపించినాము. ఈసారి కానీ గౌరవనీయులు పాత కలెక్టరు అవకాశంకు చేసినారు. దాన్ని ఆచరణ పెట్టేదానికి అడుగులు పడుతున్నాయి. కానీ మరింత కృషి చేయాలని చెప్పి జిల్లా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఏ సమయం ఏ టైం వచ్చినా ఇక్కడ వచ్చి కలెక్టర్ గారు కలిసి ప్రజాప్రతినిధులు కలిసి మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తాం. గతంలో ఇక్కడ మేయర్ గారు మాకు కనక రాస్తా అనేది ఒకటి కనక మార్గం అని ఒకటి పెట్టినారు పార్కు దగ్గర. దాన్ని పునరుద్ధరణ చేసి కనకదాస్ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 2వ తారీఖున కురబలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు కురుమన్న బీసీని ఎస్టీలో చేరుస్తామని చెప్పినారు 2014 మేనిఫెస్టో ఎన్నికల్లో. కాబట్టి వారికి కానీ మరొక్కసారి గుర్తు చేస్తూ కుప్పంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కనకదాస్ జయంతి ఉత్సవాల్లో బ్రహ్మాండంగా చెప్పి కంపల్సరీ టీటీడీ బోర్డులో కురవలకు అవకాశం ఇస్తామన్నారు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో ఆర్థికంగా వెనకబడినామని చెప్పి ఒక ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామన్నారు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి దాన్ని గుర్తు చేసుకొని మాకు అవకాశం రాజకీయంగా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా తెలంగాణ గత ప్రభుత్వంలో గొర్రెలు మేకలు 95% సబ్సిడీకి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కురవలు ఆర్థికంగా చాలా ప్రయోజనకులుగా చేసినారు. దగ్గర 85 లక్షల గొర్రెలు పంపిణీ చేసినారు. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేని సాహసమైన నిర్ణయం చేసినారు. ఆర్థికంగా ఎంతో ఎదిగేట్టుగా చేసినారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ కుప్పం నంద్యాల సభలో 1200 యూనిట్లు, అంటే ఒక యూనిట్ అంటే 20 గొర్రెలు ఒక పొట్టేలు పిల్ల, ఆ విధంగా 1200 యూనిట్లు శాంక్షన్ చేశారు. 12 కోట్ల నిధులు. దానికి ప్రత్యక్షంగా నన్ను ఆ రోజు ఆహ్వానించినారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా దాన్ని పాల్గొన్నా. ఆ రోజు 300 యూనిట్లు మాత్రమే కురువలకు చెందినాయి, మిగతా 900 యూనిట్లు చేరలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, మాకు ప్రధానమైన జీవనోపాధి ఇదే, గొర్రెల కాపర్లు, గొర్రెలు కాసేదే, కమ్మిళ్ళు నేసేదే. మేము వన్ ఆఫ్ ది వ్యూవర్స్. ఈరోజు మనం కప్పుకున్న చలికి కమ్మిడి అంటే కురువలు కాసిండే గుంగలే. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలంటే కంపల్సరీ మీరు ఈ లోన్లు కేటాయించాలా. నాబార్డ్ ద్వారా నాబార్డు అనేక రూపాల మనకు రుణాలు ఇస్తున్నది. దాంట్లో ఇది కానీ కల్పించి బీసీలు దాంట్లో లేకుండా మాకు సపరేట్గా కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏప్రిల్ 2వ తారీఖున కుప్పంలో కురువల్ని సంచార జాతుల మాదిరిగా మామూలుగా ఒకరోజు పోయి వేటాడుకొని వస్తారు. కానీ కురవలు అనేవాళ్ళు గొర్రెలు తోలుకొని అడవులకు పోతే ఒక రోజు కాదు, నెల అయినా రారు, 15 రోజులైనా రారు. ఎండనక వాననక ఇన్సూరెన్స్ లేక చాలా దీన వ్యవస్థలో ఉన్నారు. తమిళనాడు గవర్నమెంటు ఆల్రెడీ ప్రపోజ్ చేసింది కురువలని ఎస్టీలో చేర్చండి అని. కర్ణాటక ప్రభుత్వము 10 లక్షల మందితో జన సునామీ అని చెప్పి ఎస్టీ పోరాటం పెట్టాం, అక్కడ సక్సెస్ అయినాం. అదేవిధంగా మహారాష్ట్రలో కురువల్ని దంగర్ అంటారు. అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి, దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లా కమిటీ సభ్యులు తీసుకొని పోయి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తాం, కంపల్సరీ కురుబా ఉన్న బీలో ఉన్న మమ్మల్ని ఎస్టీలో జాబితాలో చేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతాం. సాధారణంగా కురుబలు ఎలా ఉంటారు అని అంటే, ప్రధాన వృత్తి అయినటువంటిది గొర్రెల పెంపకం. గొర్రెల పెంపకం అయినప్పుడు గొర్రెలు 1-2 మేపరు, ఆవులు ఎద్దుల్లాగా 1-2 మేపరు, వందలు ఉంటాయి. ఒక సామాన్యుడంటే ఒక 50 గొర్రెలు మినిమం అక్కడి నుంచి వందలు ఉంటాయి. వందలు మేపడానికి ఎక్కడుంటుంది? మీరందరూ అంతా 30-40 ఏళ్ళ వయసులో ఉన్నట్టున్నారు. మీకన్నా ఇంకా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. వానపలం అని ఊర్లు పట్టుకొని ఎక్కడ గడ్డి ఉంటే అడవి ప్రాంతానికి అక్కడంతటికి కూడా వెళ్ళి ఆ ఏరియాలో గడ్డి మేపుకొని మళ్ళా మన ప్రాంతంలో ఎప్పుడైనా వానలు పడినప్పుడు మన దగ్గరకు వచ్చి ఇక్కడ గడ్డి మేపుతూ ఉంటారు. అంటే కుటుంబాలకు దూరంగా ఉంటారు. గొర్రెలను మేపుకుంటూ అక్కడ సంచారంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చోట ఒకరోజు అయితే ఒక ఊరిలో ఆడైపోతుంది, ఇంకో ఊరికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అడవుల్లో ఇట్లంతా బయళ్ళల్లో ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే పాములు, పురుగు, పుట్ర ఉండి వాటికి గురయ్యి గొర్రెలు ఇదైపోతుంటాయి, మరణిస్తూ ఉంటాయి. మరి వాటికి ఒక గొర్రె ఈరోజు మటన్ మీరు అనుకుంటూ ఉంటారు, ఒక పొట్టేలు ఎంత కాస్ట్ అవుతుంది? 800 రూపాయలు ఒక కేజీ మటన్ ఉంది. మినిమం 9-10 కేజెస్ బాగా మనకు మటన్ బాగా రుచిగా ఉండాలంటే 9-10 కేజెస్ ఉన్నదాన్ని ఇది కట్ చేస్తేనే మెత్తగా ఉడికిచ్చి మనకంతటికి కూడా రుచిగా ఉంటుంది. ఆ లెక్కన మనం వేసుకున్న 10,000 రూపీస్ అవుతుంది. ఏదైనా కానీ మనం ప్రమాద బారిన పడితే గొర్రెలు ఎలాంటివంటే నాయకుడిని నమ్ముకొని పోతూ ఉంటాయి. ఆయన ఎట్లా పోతూ ఉంటాడు, ఎక్కడ పోతూ ఉంటాడు, ఏం చేస్తుంటాడు అనేది అర్థం కాదు. లారీ కింద పడిందా, మొదటి దాటిందా రోడ్డు, కుప్ప ఒక 20-30 దొరుకుతాయి. యాక్సిడెంట్లు ఎందుకు? గొర్రెలు ఎక్కడైనా కానీ యాక్సిడెంట్లు జరిగితే 20-30 పోతూ ఉంటాయి. ఆదుకునే నాదుడే లేడు. ప్రభుత్వం ఏం చేయాలంటే గొర్రెలకన్నిటికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు షీప్ ఫెడరేషన్ ఉంది. షీప్ ఫెడరేషన్లో ఎవరు చేసుకుంటున్నారు? ఇతరులకు లబ్ధి పొందుతున్నారు. గొర్రెల పెంపకదారులైనటువంటి కురుబలు చేయట్లేదు. షీప్ ఫెడరేషన్ ద్వారా వారికి హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలానే పచ్చిక బయళ్ళు అవే దగ్గర ఒక్కొక్క చోట మండలానికి ఒక 5 నుంచి 10 ఎకరాలు మరి షీప్ ఇవి ఉంటే, పచ్చిక బయళ్ళు ఉంటే అక్కడనే మేపుకొని అరకొర దానికి కూడా బయటికి పోవాల్సినటువంటి అవసరం ఉండదు. మండలానికి ఒక చోట 10 acres
అలాట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేము ఎవరికి కూడా కనిపించట్లేదు, హామ్ చేయట్లేదు. దేశవ్యాప్తంగా రకరకాల నేమ్స్తో 12 కోట్ల మంది జనాలు ఉన్నారు. మరి అంత జనాలు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎదిగిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు బయటికి కనిపిస్తున్నారు, కానీ ఇంతమంది జనాలకి మరి ఎక్కడ బయటకు వస్తుంది? దీన్ని రాజకీయంగా కూడా గుర్తించి మమ్మల్ని ఆదుకొని, మరి ఇప్పుడిప్పుడే అందరూ విద్యావంతులు అవుతూ ఉన్నారు, మమ్మల్ని ఎవరైతే ఆదుకుంటారో వారి వెనకంబడి మేము ఉండి వారి యొక్క అభివృద్ధికి మేము కూడా కృషి చేయగలము అని చెప్పేసి మరి విలేకరుల సమావేశంలో మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా డిమాండ్ను ప్రధానంగా మీరు దీన్ని ప్రచురితం చేసి మాకు మీ యొక్క సహకారం, మేము ఒకళ్ళే అనుకుంటే మా వల్ల జరగకపోవచ్చు, నలుగురు కలిసి ముందడుగు వేస్తే, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేస్తే ముందుకు పోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మండలానికి పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయాలా, అలానే ఫ్రీ ఇన్సూరెన్స్ను కూడా మాకు ఏర్పాటు చేస్తే గొర్రెల పెంపకదారులకి మరి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటిది డిమాండు. అలానే మాకు ఇక్కడ ఇంతమంది ఉన్నా కానీ మమ్మల్ని జనసంఖ్యగా, అంటే ఎప్పుడైతే ఎన్యూమరేషన్ ఆ యొక్క వాటికి అందుబాటులో లేకపోగా మా గణాంకాలు తప్పుడుగా ప్రచురితమవుతున్నాయి. వాటిని సక్రమంగా గణాంకాలన్నింటిని కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు నమస్కారములు. అదేవిధంగా మూడవసారి స్టేట్ అధ్యక్షులుగా, కురుబ సంఘం అధ్యక్షులుగా ఏకాగ్రీవంగా ఎన్నికైనటువంటి జబ్బాల శ్రీనివాసులు గారికి, మిగతా కార్యవర్గమునకు నా యొక్క హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పోరాటం అంతాను ఇప్పుడు నాగేశ్వరరావు గారు అధ్యక్షులు వారు చెప్పిన ప్రకారము ఎస్టీలో చేరిస్తే సబబుగా ఉంటుంది. దీనిపైన ఎక్కడైనా కానీ అన్ని అన్నగారు పోయి ఇండియా లెవెల్లో అంతా రాష్ట్రాల్లో తిరిగి సెన్సస్ అంతా కలెక్ట్ చేసి ఎవరెవరి పరిస్థితి ఏమున్నా చూసుకొని ఉద్యమాన్ని కర్ణాటకలో మాదిరి పెద్దగా తీసుకొని వచ్చేసి మాది కురుబ కమ్యూనిటీని ఎస్టీలో చేరిస్తే సబబుగా ఉంటుంది. ఎందువల్ల అంటే చాలా వెనుకబడినారు అందరూ. ఇంకా మనము న్యాయం చేకూరాలంటే ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కుప్పంలో మన ఆనరబుల్ సీఎం గారు అక్కడ హామీ ఇచ్చినారు, టీటీడీ బోర్డులో ఒక సభ్యునిగా తీసుకుంటామని, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి. ఇక్కడ కూడా చాలామంది పలంనేరు ఎత్తుకోండి, కుప్పం ఎత్తుకోండి, మదనపల్లి ఎత్తుకో, పీలేరు ఎత్తుకో, పుంగనూరు ఎత్తుకో, చాలామంది ఉన్నారు కమ్యూనిటీ. తిరుపతి కంటే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎక్కడైనా కానీ ఎంపీ కానీ, రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ ఎక్కడ ఇదే లేదు. ఇక్కడ అందరికీ అవకాశం ఇచ్చినారు కానీ కురుబలకి ఏమీ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మేరకు మరోసారి ఆలోచన చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా సోదరులు కూడా దీన్ని ప్రముఖంగా ప్రచురించి మాకు కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా మరోమారు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరియు అధ్యక్షుల వారికి మరోమారు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.